హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? స్పెషల్ డిష్లు ఏమన్నా చేశారా? థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయిందా నేను ఏం చేస్తున్నాను అనేది. కానీ మనకి అర్థం కాని విషయాలు, అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో చాలా ఉన్నాయి. జనరల్గా ఏదైనా రెసిపీ చెప్పుకున్నప్పుడు దాన్ని జస్ట్ ఒక బేజా ఫ్రై అనగానే అలా ఫ్లూక్గా వెళ్ళిపోతాం. కానీ కాదు, దాని గురించి డీప్గా తెలుసుకునే కొద్దీ మనకి ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. బేజా ఫ్రై మెదడు కర్రీ సంథింగ్ తినని వాళ్ళకి కొంచెం ఏమంటారు వేడి అనిపిస్తుంది, కానీ తినే వాళ్ళకి మాత్రం ఇట్స్ ఎ వెరీ స్పెషల్ డిష్. నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు తినేదాన్ని కాదు, పెళ్ళయ్యాక మా అత్తగారు చేసి పెట్టినప్పుడు ఫస్ట్ టైం తిన్నాను నేను. చిన్నప్పుడు అంతా వద్దు 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 అని చూడటానికి నాకు ఎట్లనో అనిపించేది. కానీ మా అత్తగారు చేశారు కదా ఒకసారి, నెక్స్ట్ లెవెల్ అంతే. మళ్ళీ ఆవిడ ఏం చేసినా కానీ ట్రెడిషనల్ వేలో చాలా సింపుల్గా చేసేవారు అండ్ చాలా ఓపిక్గా చేసేవారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, కొత్తలో నేను గబగబా హాఫ్ అన్ అవర్లో వంట చేసేదాన్ని, జనరల్గా నా అలవాటు అది. కానీ మా అత్తగారు ఏంటంటే మామూలు కర్రీ కూడా ఇంకా ఆ పని, ఆ కర్రీ వండటం తప్పితే ఈ లైఫ్లో ఏ పని లేనట్టు చేసేవారు. నాకు కొంచెం అమ్మో ఇదేంటి అంటే, ఆఫీస్కి వెళ్ళాలి, నేను పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో వంట చేయాలి, సర్దుకోవాలి, అన్నీ ఈ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో వంట చేయటం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఐ షుడ్ నాట్ పే అనుకునేదాన్ని, అంత అటెన్షన్ అవసరం లేదు అనుకునేదాన్ని. కానీ షీఈస్ 100% రైట్. చేసిన కాసేపు కూడా నిజంగా అదే జీవితంలో అదే లోకంలో చేస్తే కనుక ఒక ఇంగ్రీడియంట్ గురించి కానీ, ఒక రెసిపీ గురించి కానీ, దానిలో యూజ్ చేసిన అన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని గురించి కానీ తెలుసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో ఆ దేవుడా అనిపిస్తుంది నాకు. బేజా గురించి మాట్లాడితే కనుక మనం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కువ తింటారు, తెలుగు రాష్ట్రాల్లో, సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా బాగా తింటారు. సో ఇప్పుడు ఆ బేజా ఫ్రైని డిఫరెంట్గా, సింపుల్గా, బేజాలో ఉన్న బ్యూటీ ఏంటంటే సింపుల్ మసాలాసే దానికి సూట్ అవుతాయి అండ్ స్లో కుకింగ్ దానికి సూట్ అవుతుంది. మీరు ఎంత స్లోగా కుక్ చేసినా కానీ 10 మినిట్స్కి మించి కుక్ చేయకూడదు బేజాని. 10 మ్యాక్సిమం 12 మినిట్స్. కాబట్టి ఇది 12 మినిట్స్ రెసిపీ. మన వీడియో 12 మినిట్స్ ఉన్నా కానీ, అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ, ఐఎమ్ ట్రయింగ్ టు మీకు ఏదో చెప్పాలని, అంటే దాని గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తప్పితే, మీకు చేసిన వెంటనే పర్ఫెక్ట్గా కుదరాలని తప్పితే ఇంకోటి ఏం ఉండదు. మీతో మాట్లాడుతున్నాను ఒక పక్కన నేను, కానీ పని స్టార్ట్ అయిపోయింది. ముందు హాట్ వాటర్ పెట్టాను, అది బాయిల్ అవడానికి వెయిట్ చేస్తా. మీతోనే ఇంట్రడక్షన్ అంతా ఇచ్చేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు. కర్రీలోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. యాజ్ ఏ సైడ్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. నేను 2 బేజా తీసుకున్నాను ఈరోజు. జస్ట్ 2 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. అయిపోయింది, ఏమొద్దు. ఈ గరం మసాలాలో ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగ, చెక్క, యాలక అన్నీ కూడా ఇంత ఉంటాయి కాబట్టి కొంచెం తీసుకున్నాను. అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి 14 వేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఆబ్వియస్లీ తెలుసు, నేను సైలాస్ కిచెన్ గరం మసాలానే వాడతాను. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ కొద్దిగా పసుపు వేయాలి, ఒక 1/8 టీ స్పూన్ పసుపు వాటర్లో వేయాలి. నేను ఇంకా బాయిల్ అవ్వాలని వెయిట్ చేస్తున్నా. అయితే కొన్ని విషయాల్లో మా అమ్మని, మా అత్తగారిని, పెద్దవాళ్ళని, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని తలుచుకోవడం చాలా మంచిదండి. మనల్ని చూసి మన పిల్లలు, మన ఫ్రెండ్స్, మీరందరూ కూడా అరే నాకు వీళ్ళతో ఈ రిలేషన్ ఉంది కదా, కరెక్టే, నేను ఎందుకు అని ఒక పాజిటివ్ వేలో ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. అందుకే అంటారు, మన మైండ్లో ఎన్ని పాజిటివ్ థాట్స్ ఉన్నాయో మన చుట్టూ కూడా అంత పాజిటివ్ వ్యక్తులనే ఉంచుకోవాలంట. లేకపోతే మన పాజిటివిటీ వాళ్ళకి అంటించే బదులు వాళ్ళ నెగిటివిటీ మనం అంటించుకుంటాం. ఒక అవేర్నెస్తో ఉండాలి, అన్ని పాజిటివ్ థాట్స్తోనే ముందుకెళ్ళాలి. అలాంటి వాళ్ళనే ఉంచుకోవాలి మన చుట్టూ, గుర్తుపెట్టుకోండి. అదిగోండి, వాటర్ బాయిల్ అయ్యాక వెయిట్ చేశాను, బాయిల్ అవ్వటం స్టార్ట్ చేసింది. యూ కెన్ సీ ద బబుల్స్. బేజాని దీన్ని ఎట్లా అంటే ముందు వాష్ చేశాను, కొంచెం కూడా దాని మీద కత్తి పెట్టకండి. అది ఎలా ఇచ్చాడో మీకు షాప్ అతను, అలాగే హాట్ వాటర్లో వేయండి అండ్ లెట్ ఇట్ బాయిల్ ఫర్, మళ్ళీ బబుల్స్ వచ్చినాక ఓన్లీ 2 minutes, 2 నిమిషాలు మాత్రమే వెయిట్ చేస్తున్నా. ఏంటంటే ఆ బేజా వండకపోతే ఏమైందండి, ఇన్ని కథలు ఉంటాయా? నేనైతే నిజంగా లిటరల్గా 10 minutesలో చేస్తానండి కర్రీ. మీకు చెప్పాలి, ఇవన్నీ చూపించాలి కాబట్టి తప్పితే చాలా ఈజీ, చాలా ఇష్టం. డెడ్లీ కాంబినేషన్ అనమాట. పప్పుచారు కానీ సైడ్ డిష్ బాగుంటుంది, ఇది కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. బట్ ఎక్కువ తినలేం కాబట్టి ఐ ప్రిఫర్ దిస్ యాజ్ ఎ సైడ్ డిష్. లెక్క పెట్టండి 2 minutes, 120 seconds. ఈ 120 secondsలో మీరు సింపుల్ అనులోమ విలోమ చేస్తే కూడా చాలా మంచి. పక్కన తినేదేమో నెగిటివ్ ఫుడ్ అన్నాను నేను. బేజాలో మీకు బాగా దొరికేది ఏం చెప్పినా, B12 హై ప్రోటీన్, హై B12 మీకు జనరల్గా లభించదు. అండ్ కొంచెం దెబ్బ కొట్టేది ఏంటంటే కొంచెం కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ కూడా ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. అందుకని సైడ్ డిష్గానే తినండి. ఈలోపు
అనులోమ్ విలోమ్ ఎప్పుడు కూడా బ్రీద్ ఇన్ తీసుకుంటాన్ని వదిలిపెట్టేసేయాలి, బ్రీద్ అవుట్తోనే స్టార్ట్ చేయాలి మనం. ఈ చెయ్యి కాదు, ఈ పోస్చర్ కాదు, ఈ ముద్ర కాదు, జస్ట్ చెప్తున్నా. వీలైనంతసేపు బ్రెత్ని లోపల ఉంచాలన్నమాట. దాన్ని ఉడ్యాన్ బంద్ అంటారు. అంటే ఆ గాలిని లోపల బంధించటం. ఉడ్యాన్ అంటే బహుశా పొట్టనో హార్ట్ కింద ప్రాంతం. ఆ ఉడ్యాన్లో గాలిని బంధించి అది అక్కడ రొటేట్ అవుతుంటే మనం గమనిస్తూ ఉండాలి, తర్వాత వదిలిపెట్టాలి. వద్దులేండి, అది డిఫరెంట్ సబ్జెక్ట్, లీవ్ ఇట్. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా? చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. ఎలా తీయాలో వచ్చేవారని చెప్తావా? సిమ్ చేస్తున్నాను, తీసేస్తున్నాను. ఈ లోపు మనం చేయాల్సిన పని ఉంది. ఈ పెంక పెట్టుకొని దీన్ని వాటర్ తీసేసి రావడానికి వేడెక్కిపోద్ది. ఈ లోపు ప్లానింగ్ అండి, ప్లానింగ్. ఇదిగోండి, నేను వాటర్ డ్రైన్ చేశాను. అట్ ద సేమ్ టైం దాని మీద కొన్ని కూల్ వాటర్ పోసేసుకొని వచ్చాను. ఇట్లా ఉండాలి. పక్కకు పెట్టేస్తున్నా, అది చల్లారనివ్వండి. ఈ లోపు మనకి ఫ్రై అవుతుంది. నేను చెప్పాను కదా కొంచెం ప్రిపరేషన్ ఉందని, వెరీ లిటిల్ ఆయిల్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది తవా ఫ్రై. తవా ఫ్రైకి ముందు చేయాల్సిన ప్రిపరేషన్ ఇదంతా. చూసారా, 1.5 టీ స్పూన్ ఆయిల్ కూడా లేదు. అండ్ ఇంకొక విషయం, బేజా ఫ్రైలో ఎప్పుడు కూడా ఆయిల్ తక్కువ వేయండి, వెగట్ వస్తుంది. లేకపోతే వెరీ లిటిల్ వాడండి. ఇంకొండి, నేను షలాడ్స్ తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో నేను బాగా చెప్తున్నాను, చిన్న ఉల్లిపాయలు వాడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ముఖ్యంగా నాన్ వెజ్లో. థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏదో సినిమాలో బ్రహ్మానందం డైలాగ్. అది సిగ్గు కాదండి, సబ్మిసివ్నెస్, వినయం. ఇదిగోండి, షలాడ్స్ లాంటి దాన్ని జస్ట్ ఒక 3-4 చిన్న సాంబార్ ఆనియన్స్, 3-4. మీరు రెగ్యులర్ ఆనియన్స్ తీసుకుంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చాలు. మనం బ్రెయిన్ తింటున్నాం కాబట్టి మన బ్రెయిన్ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా చెప్పాను కదా, పాజిటివ్ ఫ్రెండ్స్ ఉండాలని. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అన్నెసరీ ఇష్యూస్ని దేనికి మైండ్లోకి తీసుకోకూడదు. చాలా వస్తుంటే, చాలా పోతుంటే చలో వెళ్ళిపో, పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పండి అన్నిటిని. అప్పుడు మన బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. నిజంగా బ్రెయిన్లో కొన్ని మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే 100% వాకింగ్, వర్కౌట్ లాంటిది ఉండాలి. ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫిజికల్ వర్కౌట్ ఉండాలండి. బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలంటే ప్రెజెన్స్లో ఉండాలి. ఇప్పుడు మీరు బేజా ఫ్రై చూస్తున్నారా, దాంట్లోనే ఉండండి, దాని గురించి ఆలోచించండి, చాలా బాగుంటుంది. ఓ పక్కన తినుకుంటా, ఓ పక్కన బేజా వండుకుంటా, ఇంకేదో ఆలోచిస్తూ ఉంటే ఇది దొబ్బింది, ఇది దొబ్బింది, రెండు పోతాయి. సారీ, నేను తప్పు మాట్లాడాను. లో ఫ్లేమ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేస్తుంటే ఎంత బాగుందో. కొంచెం ఒక 2 మినిట్స్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసేసాను, జస్ట్ 1.5 పచ్చిమిర్చి. దీనిలో ఉప్పు ఒక్కటే చల్లుతున్నాను, కొంచెం, వెరీ లిటిల్, 1/10 స్పూన్. అండ్ సారీ, ఇంకొక విషయం, బ్రెయిన్లో ఉప్పు ఎక్కువ పట్టదు, చాలా తక్కువ పడుతుంది. మీరు రెగ్యులర్ వేసే కర్రీస్లో కన్నా బ్రెయిన్లో హాఫ్ వేయండి, సరిపోతుంది. తలకాయలో అయితే 3/4 వేయాలి, సరిపోతుంది. ఇంకా అట్లా ఉప్పు ఉండే ఏంటి, పచ్చి కొబ్బరి యాడ్ చేసినప్పుడు ఉప్పు తక్కువ వేయాలి. ఇంకా ఏముంటాయి మీకేమైనా తెలిస్తే చెప్పరా, అందరు చదువుతారు కదా. అంటే ఈ కర్రీలో ఉప్పు తక్కువ పడుతుంది బికాజ్ ఇట్ ఆల్రెడీ కంటైన్స్ సమ్ సాల్ట్స్ అని. మీకు తెలిసినవి చెప్పండి. ఇది ప్లాస్టిక్ వాడకండి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది ప్లాస్టిక్ కాదండి, సిలికాను, ఫుడ్ గ్రేడ్ సిలికాను. మరి సిలికాన్ అన్నారు కదా అని చెప్పి మీరు అన్ని స్పాచులాస్ తీసుకురాకండి. మంచి ఫుడ్ గ్రేడ్ ఉన్న సర్టిఫైడ్ సిలికాన్ స్పాచులా వాడండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్, మనల్ని ఎఫెక్ట్ చేయదు. దీనివల్ల ఏంటంటే టంగ్ నేను మీకు ఇప్పుడు ఆగండి చూపిస్తాను. మీకు నేను స్టీల్ గంట వాడి చూపిస్తాను. అండ్ అది కొట్టినప్పుడు బాగుందా, ఇదన్నమాట పరిస్థితి. మనం వంట చేస్తున్నాం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడల్లా ఎట్లా ఇది అనుకోండి, మనం కొట్టింది లేనిది తిప్పుతుంది ఏం తెలియదు, మంచి వాసనలు మాత్రమే బయటకు వెళ్తాయి. ఫీల్ గుడ్, పాజిటివ్. చాలండి, చూసారా లైట్ కలర్ వస్తుంది. నాకు ఇందులో ఏమొద్దు, జస్ట్ ఇది వేయించడానికే పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఒక 1/2 టీ స్పూన్ ఉంది, అది కూడా వేసేస్తాను. 1/2 టీ స్పూన్ అది వేసేసి ఆ వేడికి అట్లానే ఉంచేస్తున్నాను. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను అంతే, దాన్ని ఏం చేయాల నేను. ఇప్పుడు ఎలా అయితే కొట్టాను ఆ రేంజ్లో దీంతో కొట్టుంటే పట్ 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 పక్కగా పెట్టేస్తాను. ఈ లోపు ఈ బేజాలో వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయినాయి చూడండి. దీన్ని కూడా తీసేసుకొని వస్తాను. ఇప్పుడు బేజాన్ని కట్ చేయండి. ఉడికింది, చల్లారింది, అది కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత ఇలా పీసెస్. నేను ఒక్కొక్క బేజాన్ని 4 లేదా 5 పీసెస్ చేశాను అంతే. సో
మన థంబ్నెయిల్ మీద ఉన్న క్యాప్షన్లోకి వచ్చేసాను. బేజా తవా ఫ్రై. ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళండి. నేనైతే కొంచెమే, ఒక 1 టీ స్పూన్. ఇందాక మనం 1 టీ స్పూన్ వాడాము, ఇప్పుడు ఒక 1 టీ స్పూన్. ఆ ఒక్క చుక్క నూనె కాగింది, నేను బేజాని తవా మీద వేసేసిన. ఇప్పుడు వేయండి ఆయిల్ కొంచెం కొంచెం. హార్డ్లీ 2 to 3 టీ స్పూన్స్ కూడా పట్టదండి మొత్తం కర్రీలో. దీన్ని ఇట్లా ఉడకనిస్తా, అన్నీ వేసేస్తున్నాను చూడండి. దీని రూపాంతరం చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇప్పుడు నేను జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను ఉప్పు. దీన్ని ఇంత అని చెప్పడానికి లేదు నాకు, 1/2 టీ స్పూన్ అని అనుకోండి, అంతే పడుతుంది. పసుపు 1/8 టీ స్పూన్. కారం మాత్రం జోరుగా వేయండి. మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ తినడానికి కూడా చాలా ప్రాణాలు వెయిట్ చేస్తున్నాయి. వేసేసా. మీడియం ఫ్లేమ్ మీద చేస్తున్నా ఇదంతా నేను. ఇప్పుడు సిమ్ చేసా. ఈ టైంలో ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నా. జస్ట్ 1 మినిటే, జస్ట్ ఒక 5 మినిట్స్ అండి. ఇట్లాగా మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పినా ఉడికిపోయింది మనకి ఆల్మోస్ట్. మనం కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఐ డోంట్ సజెస్ట్. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. నేను చెప్పాను ఆయిల్ బయటకు వస్తుందండి అని. మళ్ళీ మీరు చూడనప్పుడు కూడా జస్ట్ ఇట్లా అన్నాను, కానీ ఇంత బయటకు వచ్చేస్తుంటే వెళ్ళిపోనివ్వండి, అవసరం లేదు మనకు అది. ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నా. ఇందులో ఈ 1/2 టీ స్పూన్లో మనకి అన్నీ ఉన్నాయి. ధనియాలు, జీలకర్ర, యాజ్ ఐ సెడ్, దాన్ని ఇట్లా. ద లెస్ మసాలా ద మోర్ టేస్ట్, స్పెషల్లీ ఇన్ బేజా. ఆ 1/2 టీ స్పూన్ ఎక్కువ నా దృష్టిలో. కరివేపాకు, గరం మసాలాతో పాటు కొత్తిమీర, గరం మసాలాతో పాటు ఒక్క 2 మినిట్స్, ఇంకొక 2 మినిట్స్ అన్నీ వేసిన తర్వాత. ఇంతకీ నాకు మా అత్తగారు ఫస్ట్ టైం చేసి పెట్టిన కర్రీ ఏంటంటే బేజా ఇగురు దగ్గరికి కర్రీ. ఆల్రెడీ మన దాంట్లో ఉంది చూడండి. డెఫినెట్గా మా అత్తగారిని తలుచుకోకుండా అయితే ఆ వీడియో చేసి కూడా 1.5 year అయింది. స్టిల్ చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు, దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రియల్. ఏమంటారు కదా, అబద్ధాలు చెప్పిని మర్చిపోతామంట, నిజాలు 100 సంవత్సరాలు చెప్పిన తర్వాత కూడా అదే వస్తుందండి. ఎందుకంటే అది నిజం కాబట్టి. నిజం ఎప్పుడు ఇక్కడ ప్లాంట్ అయిపోద్దండి బ్రెయిన్లో. సో అబద్ధం అయితే ఏంటంటే నాలుక మీద నుంచి వస్తుంది, అప్పటికప్పుడు ఏదో కవర్ చేయడానికి వస్తుంది. సో అది ఏంటంటే మారిపోతూ ఉంటే ఒకసారి చెప్పిన అబద్ధం ఇంకోసారి మర్చిపోతాం, నిజం అలాగే ఉంటుంది. ఎందుకో నాకు ఇప్పుడు అనిపించింది ఎక్స్పీరియన్స్లో. ఒకసారి చూడండి పాత వీడియో, మీరు కూడా మా అత్తగారిని తలుచుకోండి. పుట్టే ఉంటారు ఎక్కడో. మీరు కావాలంటే ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి ఈ టైంలో. దిస్ ఈజ్ ద రైట్ టైం యాక్చువల్లీ. సరిపోతుంది డెఫినెట్గా. నేను ఏది డిస్టర్బ్ చేయకుండా కొంచెం తీసుకొని చూస్తున్నా. కొంచెం తక్కువ ఉంది, వెరీ లిటిల్ తక్కువ, చాలా తక్కువ వేసాను. మొత్తం బేజాలో మీకు 1/2 టీ స్పూన్కి ఎక్కువ, 1/2 టీ స్పూన్కి తక్కువ వేసాను. సిమ్లో చక్కగా ఫ్రై చేస్తే అద్భుతమైన అద్దరిపోయే నెక్స్ట్ లెవెల్ బేజా ఫ్రై. దీనికి వంక పెట్టేవాళ్ళు ఉండరండి మీకు, చాలా బాగుంటుంది. ఏమంటారు, ఒక స్పెషల్ డిష్ అండి. స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా స్పెషల్గా చేయండి, మిమ్మల్ని ఒక దశాబ్దం పాటు మర్చిపోరు ఫర్ షూర్. నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్న మంచి మంచి రెసిపీస్ ఇప్పటికీ గుర్తొస్తుంటాయి నాకు. ఆవకాయ పచ్చడి అయితే వరంగల్లో తిన్నదే ఆవకాయ అండి, నేను జన్మలో మర్చిపోలేను. చాలా బాగా చేశారు. మీకు చూపించిన ఆవకాయలో వారి చెయ్యి కూడా ఉంది. నేను ఎక్కడైతే తిన్నానో వారి చెయ్యి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫుడ్ ప్రియులు అయితే దీంట్లో కూడా అన్నం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్ అండి. తినాలని మనసు ఉవ్విళ్ళురుతుంది. ఉప్పు చూసే నెపంతో 2-3 సార్లు తినేసాను, చాలు. ఇంకా మిగతాది మీ వంతు, చేయటం నా వంతు. బాయ్.